ఒక్క క్షణం ఆలోచించండి. మన చుట్టూ టెక్నాలజీ ఉంది, అన్నీ సౌకర్యాలు ఉన్నాయి. కాని ఎందుకో మనసులో ఏదో ఒక వెలితి, ఒక రకమైన అశాంతి. ఎందుకిలా జరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. వేల సంవత్సరాల క్రితం మన ప్రాచీన జ్ఞానంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలని బయటకు తీయాలి. చూసారా, ఈ మాటలు ఎంత నిజమో. మనం ఎంత సాధించామని అనుకున్నా ఎక్కడో ఏదో లోపం. శాంతికన్నా గొడవలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకీ మనందర్నీ అంతగా ఇబ్బంది పెడుతున్న ఆ ముల్లు ఏంటి? ఒక పక్క చూస్తేనేమో ఆకాశాన్ని తాకే భవనాలు, ఎన్నో సౌకర్యాలు. మరో పక్క చూస్తే మానసిక ప్రశాంతత లేదు. అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నామో అర్థంగాని పరిస్థితి. ఈ తేడాకి కారణమేమయ్యుంటుంది? బహుశా మనం బయట ప్రపంచం మీద పెట్టినంత శ్రద్ధ మన లోపల ప్రపంచం మీద, మన ఆత్మ అవసరాల మీద పెట్టడం లేదేమో. సమస్య ఇక్కడే ఉందేమో. సరిగ్గా ఈ సమస్యకే పరిష్కారంగా మన సమాజాన్ని మళ్లీ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో శ్రీమద్భాగవతం మన ముందుకొచ్చింది. ఇది కేవలం ఒక పాత పుస్తకం అనుకుంటే పొరపాటే. మన ఆధునిక అశాంతికి ఇదొక పర్ఫెక్ట్ గైడ్. సరే, మరి ఈ గైడెన్స్ ఎక్కడ మొదలైంది? దాని మూలాన్ని పట్టుకోవాలంటే మనం కాలంలో కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఒక పవిత్రమైన అడవిలో జరిగిన ఒక చారిత్రాత్మక సమావేశానికి మనం వెళ్ళాలి. వేల సంవత్సరాల క్రితం నైమిషారణ్యం అనే పవిత్రమైన అడవిలో గొప్ప ఋషులందరూ ఒకచోట సమావేశమయ్యారు. అది ఏదో మామూలు మీటింగ్ కాదండి. మానవాళి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న తీవ్రమైన ఆందోళనే వాళ్ళందర్నీ అక్కడికి తీసుకొచ్చింది. అంతమంది గొప్పవాళ్లు, అంతమంది ఋషులు ఒకే చోట చేరారంటే కారణం చాలా పెద్దదే అయ్యుండాలి కదా. అసలు వాళ్ళని అంతగా కదిలించిన విషయమేంటి? ఆ సమావేశం యొక్క అసలు పర్పస్ ఏంటి? కారణమేంటంటే వాళ్లు తమ దివ్యదృష్టితో మన భవిష్యత్తును చూశారు. అదేనండి, మనం ఇప్పుడు బ్రతుకుతున్న ఈ కాలాన్ని కలియుగం అంటారు దీన్ని. అంటే కలహాల యుగం అని అర్థం. ఈ కాలంలో మనుషుల్లో దయ, నిజాయితీలాంటి మంచి గుణాలు తగ్గిపోతాయని, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు పడతారని, స్పిరిచువల్గా ఎదగడం చాలా కష్టమవుతుందని వాళ్లు గ్రహించారు. అందుకే మనలాంటి వాళ్లకోసం, రాబోయే తరాల కోసం వాళ్లొక అద్భుతమైన త్యాగానికి రెడీ అయ్యారు. మానవాళి అందటి మేలుకోసం ఏకంగా 1000 సంవత్సరాలు కొనసాగే ఒక పెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టారు. చూడండి, వాళ్లది ఎంత గొప్ప మనసో, ఎంత నిస్వార్థమైన సేవో. ఆ మహాయజ్ఞం చేస్తూనే వాళ్ళు కొన్ని చాలా కీలకమైన ప్రశ్నలడిగారు. అవి కేవలం వాళ్లకోసం కాదు, మొత్తం మానవాళి గుండెల్లోంచొచ్చిన ప్రశ్నలు, మనందరి కోసం అడిగినవి. వాళ్ల మొదటి ప్రశ్నేంటో తెలుసా? అందరికీ నిజమైన, శాశ్వతమైన మంచి ఏది అని. ఒక్కసారి గమనించండి, వాళ్ళు డబ్బు గురించో, అధికారం గురించో, కీర్తి గురించో అడగలేదు. అవి తాత్కాలికమని వాళ్లకు తెలుసు. అందుకే అందరికీ అన్ని కాలాల్లోనూ మేలు చేసే ఆ అల్టిమేట్ గుడ్ ఏంటి అని అడిగారు. ఇక రెండో ప్రశ్న, ఇదింకా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనకి ఎన్నో పుస్తకాలు, ఎన్నో దారులు, ఎన్నో ఫిలాసఫీలున్నాయి కదా. ఈ ఇన్ఫర్మేషన్ సముద్రంలో ఒక సామాన్యుడేం చేయాలి? దేన్ని పట్టుకోవాలి? అందుకే వాళ్ళడిగారు, వీటన్నిటినీ సారమేంటి? మనం తెలుసుకోవాల్సిన ఒక్క ఎసెన్షియల్ మెసేజ్ ఏంటి అని. ఇక మూడోది, ఇది నేరుగా మన గురించే. ఈ హడావిడి జీవితంలో, ఈ టెన్షన్ల మధ్య, ఈ గందరగోళంలో మనలాంటి సాధారణ మనుషులు నిజమైన శాంతిని, సంతృప్తిని పొందాలంటే ఒక ప్రాక్టికల్, సింపుల్ దారి ఏంటి అని వాళ్ళు మన తరపున అడిగారన్నమాట. సరే, మరి మానవ చరిత్రలోనే ఇంత ముఖ్యమైన ప్రశ్నలకి దొరికిన సమాధానాలేంతో చూద్దామా? ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫిలసాఫికల్ పాయింట్తో మొదలవుతుంది. మనం దేవుడు అనగానే సాధారణంగా ఒక కంట్రోలర్ని ఊహించుకుంటాం. కాని సంపూర్ణ సత్యం లేదా ది అబ్సల్యూట్ ట్రూత్ అనే కాన్సెప్ట్ అంతకంటే చాలా పెద్దది. ఈ సృష్టిలో ఉన్న అన్ని శక్తులకి, అందరు దేవుళ్లకి, అందరు కంట్రోలర్లకి కూడా మూలమైన ఆ ఒక్క అల్టిమేట్ సోర్స్ని అది సూచిస్తుంది. ఇదింకా బాగా అర్థం కావాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సైంటిస్ట్ ఎక్కడో కంట్రోల్ రూంలో కూర్చుని స్పేస్లో ఉన్న శాటిలైట్నే కంట్రోల్ చేస్తాడు కదా. అచ్చం అలాగే ఈ అనంత విశ్వంలో ఉన్న కోటాను కోట్ల గ్రహాలని, నక్షత్రాల్ని సృష్టించి నడిపించే ఒకే ఒక సుప్రీం ఇంటెలిజెన్స్ ఉంది.
ఆ ఇంటెలిజెన్సే సంపూర్ణ సత్యం. ఇంకా లోతుగా వెళ్తే మనమిప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం, ఈ జీవితం ఒక నీడలాంటిదట. చెట్టు నిజం, కాని దాని నీడ తాత్కాలికం. అలాగే శాశ్వతమైన ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. దాని యొక్క తాత్కాలిక ప్రతిబింబమే ఈ భౌతిక ప్రపంచం. అసలైన రియాలిటీ దీనికి అతీతంగా ఉంది. ఓకే, ఈ ఫిలాసఫీ అంతా బాగానే ఉంది, చాలా డీప్గా ఉంది. మరి దీన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ యుగానికి ఉన్న ప్రాక్టికల్ స్టెప్ ఏంటి? ఆ ఋషుల ప్రశ్నలకు సమాధానమే ఇది. ఈ యుగానికి అత్యంత పవర్ఫుల్ సాధన భగవంతుడి పవిత్ర నామాలని కీర్తించడం. ఈ శ్లోకంలో చూడండి, 3 సార్లు నొక్కి చెప్పారు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం అస్సల్లేదు అని. దీన్ని బట్టి మనం దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. మరి నామ సంకీర్తన చేయడం వల్ల సరిగ్గా ఏమవుతుంది? సింపుల్గా చెప్పాలంటే, మన మనస్సనే అద్దం మీద ఎన్నో జన్మలుగా పేరుకుపోయిన దుమ్ముని, మలినాలని తుడిచేసినట్టవుతుంది. మనల్ని పదే పదే పుట్టిస్తూ, చంపుతూ ఉండే ఆ జనన మరణ చక్రం అనే మంటను ఆర్పివేస్తోంది. అయితే ఇది ఏదో యాంత్రికంగా పాట పాడినట్టు కాదు. దీనికి ఒక సరైన మైండ్ సెట్ కావాలి. రోడ్డు మీద ఉండే గడ్డిపోచకన్నా వినయంగా, అహంకారాన్ని వదిలేసి, ఎండా, వాన, చలి అన్నింటినీ భరించే చెట్టుకన్నా ఎక్కువ సహనంతో, ఎదుటివాళ్లనుంచి ఏ గౌరవాన్ని ఆశించకుండా మనం ప్రతి జీవిని గౌరవించాలి. ఈ ఫీలింగ్తో చేసినప్పుడే ఆ శబ్దానికి అసలైన శక్తి వస్తుంది. చూసారా, మనం ఎక్కడ మొదలుపెట్టాం? మనసులో ఉన్న ఒక చిన్న అసంతృప్తి దగ్గర. అక్కడ్నుంచి వేల ఏళ్లనాటి ఒక ప్రాక్టికల్ పరిష్కారం దాకా ప్రయాణించాం. ఈ ప్రయాణంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి చూద్దాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, 1, మనకు అన్నీ ఉన్నా లోపల ఏదో వెలితిగా అనిపిస్తోందంటే అది మన ఆత్మ మనల్ని పిలుస్తోందన్నమాట. 2, ఈ సృష్టి అంతటికీ మూలం ఒకే ఒక్కటి, అదే సంపూర్ణ సత్యం. 3, ఈ కలియుగంలో ఆ సత్యాన్ని చేరుకోవడానికి ఉన్న బెస్ట్ అండ్ సింప్లెస్ట్ దారి పవిత్ర నామాలను కీర్తించడం. 4, ఈ ప్రాక్టీస్ మన మనసుని క్లీన్ చేసి మనలో సహజంగా ఉన్న ఆనందాన్ని బయటకు తెస్తుంది. అంటే వేల సంవత్సరాల క్రితం ఆ ఋషుల మొదలుపెట్టిన ఆ అన్వేషణ కేవలం వాళ్లది మాత్రమే కాదు, అది మనందరిది. జీవితంలో అర్థం కోసం వెతికే ప్రతి ఒక్కరి వ్యక్తిగత ప్రయాణం. వాళ్ల ప్రశ్నలే మన ప్రశ్నలు. అందుకే ఈ వివరణని ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం అనుకుంటున్నాను. ఆ ఋషులు వాళ్ల ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు మనవంతు. మన జీవితంలో మనకు అన్నిటికన్నా ముఖ్యంగా జవాబు కావాల్సిన ఆ ఒక్క ప్రశ్న ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆ ఆలోచనే మన అసలు ప్రయాణానికి మొదటి అడుగు.